తరుణ్ చెప్పిందే నిజమన్నటువంటి విషయం క్రమంగా తేలింది. ఏదైతే ఇప్పటిదాకా బయటికి రాకుండా పోతున్నటువంటి అంశాలున్నాయో అందులో ప్రధానమైనటువంటి ఇష్యూస్ బయటకు వస్తున్నాయి. ఎవడైతే ఆ మస్తాన్ సాయి అనేవాడిని అరెస్ట్ చేశారో అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి అంశం కొత్త మలుపులు తిరుగుతోంది. అందులో అతను ఈ లావణ్య అనేటటువంటి అమ్మాయితో అతనికి సంబంధం ఉంది. అదే సందర్భంలో ఎలాగా అంటే ఒకప్పుడు పరిచయం, ఆ పైన డ్రగ్స్ అలవాటు, ఆ పైన అమ్మాయిని ప్రైవేట్గా వీడియోస్ తీయటం, దాని ద్వారా అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అంతే రాజ్ తరుణ్ నేను పెళ్లి చేసుకున్నాను అంటూ ఈ అమ్మాయి చేసినటువంటి ఇష్యూ ఇదంతా ఓపెన్ సీక్రెట్. అయితే పెళ్లి కాదు, లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నామని రాజ్ తరుణ్ చెప్పడం, మస్తాన్ సాయితో అసలు తను ఉన్నది అన్నటువంటి విషయాన్ని చెప్పుకురావడం. ఇవాళ మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్ట్లో ఆ విషయాన్ని పోలీసులు స్పష్టం చేశారు. అసలు మస్తాన్ సాయి లావణ్యాలు ఇద్దరూ సన్నిహితంగా ఉంటారు. వాళ్ళిద్దరి మధ్యన అయినా కూడా ఆ సన్నిహిత్యాన్ని వాడుకునినే వాడు అమ్మాయిని ప్రైవేట్గా వీడియోస్ తీసి, అది కూడా అంటే వాడు అనేక వందలాది మంది అమ్మాయిలతో డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళకి సంబంధించి ప్రైవేట్ వీడియోలు తీసి, మరి కొంతమంది అమ్మాయిలు వాడికి సహకరిస్తూనే ఉండాలి. ఎందుకంటే ఒక అమ్మాయిని డైరెక్ట్గా కలవాలి, అక్కడ ఉంచాలి అంటే, వాళ్ళతో కలవాలి అంటే ఖచ్చితంగా సంథింగ్ ఎవరో ఇంకొకళ్ళు సహకరించకుండా, ఇంకొక అమ్మాయి సహకరించకుండా ప్రతి అమ్మాయి ఎగబడిపోయి వెళ్ళిపోదు కదా. అదేం సినిమాల్లో హీరో ఏం కాదు కదా. కానీ అలా జరిగింది అంటే ఎవరో సహకరించారు. అట్లా సహకరించినటువంటి ఆ వీడియోస్ని తీసి, ఆ వీడియోస్ని తీసుకెళ్ళి డార్క్ వెబ్సైట్లలో పెట్టి అమ్ముకునేటటువంటి అలవాటు ఉంది వాడికి. అలాంటి వాడితో తిరిగినటువంటి అమ్మాయికి వాడికి వచ్చినటువంటి వివాదం, ఈ అమ్మాయి వీడియోలు కూడా తీశాడన్నటువంటి విషయాన్ని తెలిసి అమ్మాయి అతనితో గొడవ పడినటువంటి సందర్భంలో రాజ్ తరుణ్తో చెప్తే, రాజ్ తరుణ్ ఇద్దరి మధ్యన సెటిల్ చేశాడు అన్నటువంటి విషయం తాజాగా బయటపడినటువంటి అంశం. ఇప్పుడు ఇది కాస్త పెద్ద ఎత్తున చర్చకి తావిస్తున్నటువంటిది. రాబోయేటటువంటి రోజుల్లో ఈ వ్యవహారం కాస్త ఇక అంటే అతని మీదనైతే కనుక నార్కోటిక్స్ కేసు పెట్టారు కాబట్టి కఠినమైనటువంటి శిక్షలు పడేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇన్ని వందల మంది జీవితాలతో ఎలా ఆటలాడాడు. ఇప్పుడు ఆ అమ్మాయిలందరూ బయటకు వచ్చి కంప్లైంట్లు ఇస్తే వాడు బయటికి రాకుండా ఉంటాడు. లేదంటే 4 రోజులు పోతే వాడు బయటకు వచ్చి మళ్ళీ వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తాడు. ఎందుకంటే ఈఎంఐది కూడా ముందు వీడియోలు రాజ్ తరుణ్తో చెప్పినప్పుడు సెటిల్మెంట్ కింద డిలీట్ చేస్తానని చెప్పి మళ్ళీ వేరే సిస్టమ్స్లో నడిపాడట. అలాంటి క్రూరుడు వాడు. ఇట్లాంటి వాడు అసలు సమాజంలో బ్రతకడానికి కూడా అనర్హుడు. ఎందుకంటే ఆడపిల్లల జీవితాలతో మానాలతో ఆటలాడినటువంటి ఇట్లాంటి రాక్షసుడు సమాజంలో బ్రతకడానికి అనర్హుడు. అట్లాంటి వాడికి మరి ఈ వీళ్ళందరూ ఎట్లాగా బలవుతున్నారో అర్థం కాని పరిస్థితి. ఇప్పటికైనా సరే వాడి మీద అందరూ కంప్లైంట్లు ఇస్తే వాడు బయటికి రాకుండా ఉంటాడు.